మనం చూశారు కదా మా చెట్లు ఎట్లా నిమ్మ చెట్లు అనేది. ఇప్పుడైతే మా చెల్లి అయితే ఉన్నాం, వెనకైతే ఎర్రటి ఎండ అండి, ఏం కనపడదు. సో ముందైతే కొట్టడం ఈరోజు అనేది మా నిమ్మ చెల్లి అనేది, ఎందుకంటే ఆకు పురుగు చాలా దెబ్బతినేస్తుంది అనమాట. దానివల్ల మా నిమ్మ చెల్లికి అయితే సరే కదా వీటికి ముందు అయితే కొడుతున్నామండి. చూసారా ఆకు పురుగు అనేది ఆకు లేకుండా కొత్త కొమ్మ కనిపించేలాగా చేసేసింది అనమాట. ఈ ఆకు పురుగు అనేది దాదాపు మేము 2 వారాలు అయిపోయింది అనమాట వీటి ముందు కొట్టండి. చూసారా ఆ స్టాప్ అయితే ఆగైతే ఇలా దెబ్బతిని ఈ ఒక్క చెట్టేనండి మరీ దారుణంగా అయితే ఉన్నది. ఎందువల్ల అంటే ఈ ఆప పురుగు అనేది నిమ్మ చెట్ల మీద అయితే ఉన్నదంట. ఓన్లీ ఆకు మాత్రం లేదండి, నిమ్మ చెట్ల మీద ఓన్లీ కొమ్మల వరకు. మేము ఏం చేస్తున్నామంటే మందు కలుపుతున్నాం అండి. ఇది 3వ ట్యాంకీ అనమాట. అయితే అయిపోయింది అనమాట. ఇది 2వ పక్క అయితే మందు అయితే కొడుతున్నాం, కలుపుకొని కూడా ఈ చెట్లకి అయితే కొడుతున్నాం అండి. ఎందుకండి ఈ మందు అనేది అంటే ఆకు పురుగులు ఉంటాయి కదా, ఆ మందు అనమాట. ఇది నిమ్మ చెట్ల మీద అయితే ఎక్కువ ఉంటుందన్నమాట ఈ ఆకు పురుగు అనేది. ఏంటంటే ఓన్లీ ఆకులు మాత్రం తినేస్తుంది, కొమ్మ అయితే ఎండిపోతుంది అనమాట. దానికైతే మందు అయితే మార్చామండి. షాప్ అని అడిగితే ఈ మందు అయితే చూపిస్తాడనమాట, ఒక మందు అనేది. దాని అయితే చెట్ల పైన అయితే కొడతాం. పవర్ కూడా ఎక్కువ అనమాట ఇప్పుడున్నే మందుకి అనేది. అండ్ టైం వచ్చి 11 గంటలకి అయితే కొట్టామండి. అంటే ఈ మందు కొట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండమన్నాడు షాప్ అయితే చెప్పాడు. కానీ ఇది ఆకు పురుగు కదా, మా అంతగా ప్రమాదం అయితే ఏమి లేదు అన్నాడు. కాకపోతే మనం కలిపేటప్పుడు జాగ్రత్త, ఆవిరి అనేది కంట్లో పడుతుంది అన్నాడు. దానికైతే మేము ఏదో ఒకటి మేనేజ్ చేసి మందు అయితే ట్యాంక్లో అయితే కలిపినాం. ఈ మందు పనిచేస్తుందా లేదని మనం మెయిన్ పాయింట్ అనమాట. ఇది 2వ వీడియోలో అయితే చేస్తానండి. నాన్ స్టాప్ చేయలేని అయితే ఉంటాను అనమాట. ఇంకా మనకి ఎటువంటి పని పీకేది అయితే ఏం లేదండి. మీ 10 రోజుల్లో ఇంటికాడైతే ఉంటాను అనమాట.